చూసి అంటున్నారా? తట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ గానే వస్తాయి దర్శనాలు. అంటే స్వప్నంలో ఒక్ స్వప్నంలో కాదా? కళ్ళకే కనిపిస్తాయి. అవునా? హ్మ్. స్వప్నాలు, గిప్నాలు ఏముండదు. హ్మ్. హ్మ్. డైరెక్ట్ గానే వచ్చి హ్మ్. నిలబడతాయి. హ్మ్. అది కొంచెం బేర్ బేర్ చేసుకోవాలి. చేయగలగాలి. ఎందుకంటే సడెన్‌గా అలా కనిపించేసరికి అన్‌బాలన్స్ అవుతాం. హ్మ్. హ్మ్. కొంతమందికి హ్మ్. ప్రాణాలు కూడా పోతాయి. హ్మ్. అంటే సడెన్ షాక్ హ్మ్. లాగుంటుంది. అదిరిపోతుంది. గుండెలు ఎప్పుడు మన అదిరిపోతాయి. కళ్ళ ముందు మనం ఎక్స్‌పెక్ట్ చేయంది ఎక్స్‌పెక్ట్ ఒకటి చెయ్యంది జరిగితే సడెన్‌గా వచ్చి లైట్ బాడీ బీట్ లాగా వచ్చి హార్ట్ దూకుతాయి. హ్మ్. హ్మ్. దాన్ని బేర్ చేసుకోవాలి మరి. హ్మ్. బేర్ చేసుకొని అంటే మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుందా యక్షిని? అవుతాయి. హ్మ్. అంటే సెకండ్స్‌లో ఈ సెకండ్స్‌లో ఏం 1 మినిట్ అయినా 1 ఉంటుంది. బేర్ మినిట్. చేయాలి. ఆ! హ్మ్. అంటే సాధన చేసే వాళ్ళకి చేసిన మాత్రమే దాన్ని బట్టి ప్రత్యక్షమవుతుంది. ఉంటుంది. మంత్రదీక్ష ఇచ్చే గురువు, హ్మ్. ఇతను అంటే మనం సాధన చేసే మాట్లాడడానికి పద్ధతి ఉంటుందా అమ్మ యక్షినితోటి? మాట్లాడతాయి గూడా. హుహు. హ్మ్. అంటే మనకేం కావాలి? అంటే మాట్లాడేంత అనుగ్రహం అంటే అంత సీన్ ఉండదక్కడ. ఇక్కడే పడిపోతుంది ఇతనికి. హ్మ్. మాట్లాడి కాన్వర్జేషన్ హ్మ్. చేసేంత ఉండదు అంటే కానీ అనుగ్రహం కలిగితేనే యక్షిని హ్మ్. మనకి దర్శనమిస్తుంది అంతేనా? హ్మ్.